హలో అండి. నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. నేను మీ రాజలక్ష్మి, లక్ష్మీ ప్రియా వెజ్ కుకింగ్ వీడియోస్కి స్వాగతం. మనము ఆరోగ్యంగా ఉండడానికి ఇంటి వంట ఒకటే సరిపోదండి. ఖచ్చితంగా హెల్దీ ఫుడ్ తినాలి. మనము వండే పదార్థాలు కూడా ఆర్గానిక్గా పండినవైతే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే లభిస్తాయండి. వారానికి 1-2 సార్లు ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. అందుకే నేను ఇక్కడ ఇంట్లోనే ఇలా మెంతి కూరని పండించుకున్నాను. కొంచెం మట్టి ఉన్న ఈ మూకుళ్లలో ఎంత చక్కగా పెరిగిందో చూడండి. మెంతి కూర చక్కగా పెంచుకుని ఒక రోజున ఆకుకూర పిల్లలకి వండి పెట్టండి. ఆరోగ్యానికి చాలా మంచిది. కొంచెం స్థలం ఉన్నా కూడా ఇవి పెంచుకోవచ్చండి. బాల్కనీలోనూ అదినే. మెంతి కూరను ఉపయోగించి నేను ఇక్కడ బంగాళదుంప అలాగే మెంతి కూర పరోటా అయితే చేసి చూపిస్తున్నానండి. ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నాను. అలాగే మెంతి కూరని వేళ్లు కట్ చేసి శుభ్రంగా నీళ్ళల్లో 2-3 సార్లు కడుక్కుని సన్నగా తరుక్కున్నాను. మన ఇంట్లోనే కొద్దిపాటి స్థలం ఉన్న ప్రదేశంలోనే కుండీల్లోనూ ఇలా ఏవైనా పండించుకుని తింటే చాలా ఆనందం అనిపిస్తుందండి. సన్నగా పచ్చిమిరపకాయలు కూడా తరుక్కుంటున్నాను. కరివేపాకు, కొత్తిమీర, మెంతాకు అన్నీ కూడా సన్నగా తరుక్కుని ఒక పళ్ళల్లో తీసి పెట్టుకోవాలండి. తర్వాత పరోటాలు చేయడానికి గోధుమ పిండి కలుపుకోవాలి. కప్పున్నర గోధుమ పిండి అయితే తీసుకున్నాను. మల్టీగ్రెయిన్ ఆటా కానీ ఏ ఆటా అన్నా తీసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు వేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి కంటే కొద్దిగా మెత్తగా కలుపుకోవాలండి. బాగా మర్దన చేస్తే పరోటాలు చాలా బాగా వస్తాయి. పిండి అంతా కలిపేసుకుని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి మందపాటి పాత్ర పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ముందుగా మెంతికూరని ఫ్రై చేసుకోవాలండి. మెంతికూర 2 కప్పులు వేసుకున్నాను. తర్వాత 1-2 ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నవి వేసాను. అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుని వేపుకోవాలి. టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి. ఇవి బాగా మెత్తగా ఏం ఉడకనక్కర్లేదండి. తర్వాత రుచికి సరిపడా కారం, పసుపు, ఉప్పు వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి వేసుకుంటున్నాను. కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవచ్చండి మీ దగ్గర ఉంటే, లేదా చాట్ మసాలా అయినా వేసుకోవచ్చు. దీనిలోకి మీడియం సైజు 2 బంగాళదుంపలు మెత్తగా ఉడికించుకుని ఈ విధంగా స్మాష్ చేసుకుని అందులో వేసుకోవాలి. బంగాళదుంప వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత చివరిగా కొత్తిమీర వేసి కలుపుకుని స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలండి ఈ మిశ్రమాన్ని. ఈ విధంగా ఒక పళ్ళల్లోకి తీసుకుని చల్లారిన తర్వాత కావలసిన సైజులో ఉండలుగా చేసి పెట్టుకోవాలి. పిండినంతా కూడా ఈ విధంగా నేను ఉండలు చేసి పెట్టేసుకున్నాను. తర్వాత గోధుమ పిండిని కూడా కాస్త మర్దన చేసి ముందుగా స్టఫింగ్కి చేసి పెట్టుకున్న దానికంటే కొంచెం పెద్ద ముద్దలు చేసి పెట్టుకోవాలి. గోధుమ పిండి కూడా అన్ని ముద్దలు చేసుకున్న తర్వాత ఈ విధంగా చేతిలో ఒక ముద్ద తీసుకుని కాస్త గుంటలా చేసుకుని అందులో స్టఫింగ్ పెట్టుకుని ఈ విధంగా మొత్తం అంతా కవర్ చేసి పొడి పిండి అద్దుకుంటూ పరోటాలు పల్చగా ఒత్తుకోవాలండి. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి. స్టఫింగ్ బయటకు రాకుండా తేలిగ్గా ఒత్తుకోవాలి. గట్టిగా ప్రెషర్ పెట్టకూడదు. తర్వాత పెనం పైన కాస్త ఆయిల్ వేసి ఈ పరోటా వేసి కొంచెం కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని 2 వక్కల ఎర్రగా కాల్చుకోవాలి. అయితే చిన్నపిల్లలకు పెట్టేటప్పుడు బటర్ కానీ నెయ్యి కానీ వేసి కాల్చుకోండి. అంతే అండి. ఈ విధంగా పరోటాలు ఈజీగా చేసుకోవచ్చు. మన ఇంట్లో చిన్న చిన్న కుండీల్లో వచ్చిన మెంతి కూరతో ఇలా పరోటాలు చేసుకుని తింటే ఆనందమే వేరండి. దీనికి నేను ఇక్కడ పచ్చడి చేస్తున్నాను. పెరుగు పచ్చడి అండి. పాత పచ్చళ్ళు ఉంటాయి కదండి, ఏదైనా మాగాయ కానీ, చింతకాయ కానీ, ఆవకాయ కానీ ఏదైనా నిలవ పచ్చడి తీసుకుని దానిలోకి 2 గరిటెలు పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి. పచ్చడి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. తర్వాత దీనిలోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర వేసి కలుపుకుంటే పచ్చడి రెడీ అయిపోతుందండి. ఇలా చేసుకున్న ఈ పచ్చడికి మీరు తాలింపు కూడా పెట్టుకోవచ్చండి. కావాలంటే పైన కొత్తిమీర చల్లుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఏదో ఒక నిలవ పచ్చడి ఉంటుంది కదా, ఆ పచ్చడిలో పెరుగు కలిపేసుకుని తాలింపు వేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది. ఇంకొక పచ్చడి పుదీనా, గోంగూర 2 కలిపిన పచ్చడి అండి. మీకు రెసిపీ కావాలంటే కామెంట్లో అడగండి, చేసి చూపిస్తాను. ఇది బయట పెడితే వారం రోజులు నిలవ ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో అయితే 15 రోజులు నిలవ ఉంటుంది. మెంతి ఆలు పరోటా మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో పొరలు పొరలుగా.
చపాతీలు, పుల్కాలు కాకుండా ఇలా అప్పుడప్పుడు పిల్లలకి పరోటాలు చేసి పెట్టండి. చక్కగా తింటారు. పైన పొర క్రిస్పీగా, లోపల స్టఫింగ్ మెత్తగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పరోటా. మేతి ఆలు పరోటా ఒక్కసారి మీరు కూడా చేసి చూడండి. ఈ రెసిపీ మీకు బాగా నచ్చుతుంది. భలే ఉందండి, టేస్ట్ సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి. మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభకార్యాలైనప్పుడు ఇలాంటి మట్టి ముగ్గులలో అంకురార్పణ చేస్తాం కదండి, ఆ ముగ్గుళ్ళండి ఇవి. వీటికి చిన్న రంధ్రం చేసి ఒక పెంకు అడ్డం పెట్టి తర్వాత మట్టి నింపేసుకుని ఇందులో కొత్తిమీర, తోటకూర, ఇలా ఆకుకూరలన్నీ పండించుకోవచ్చు. లేదా మీ దగ్గర ఏమన్నా ఫ్రూట్ బాక్సెస్ వస్తాయి కదండి, స్విగ్గీ నుంచి ఆర్డర్ పెట్టుకున్నప్పుడు వస్తుంటాయి కదా, వాటిలో అయినా కూడా మనం పెట్టుకోవచ్చు. లేదా చిన్న కుండీల్లోనే పెంచుకోవచ్చు. వెడల్పాటి కుండీలు అయితే చక్కగా ఇవి లోతు తక్కువ కుండీల్లో ఈ మెంతికూరను పండించుకోవచ్చండి. ఇలా మూకుడు తీసుకుని ఆ మూకుడి చిన్న రంధ్రం చేసి దానిలో చిన్న పెంక అడ్డం పెట్టి 3/4 వంతు మట్టి పోసుకోవాలండి. మెంతులు చల్లుకోవాలండి. తర్వాత పైన మళ్ళా మట్టి వేసి నీళ్లు పోసుకోవాలి. పొద్దున సాయంత్రం నీళ్లు చిలకరించాలి. ఎక్కువ నీళ్లు పోయకూడదండి. మొలకలు వచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా పొద్దుట సాయంత్రం నీళ్లు చిలకరిస్తూ ఉండాలి. వారం రోజులకు 2 నుంచి 3 ఇంచుల మొలకలు అయితే వచ్చేస్తాయండి. ముందుగా నానబెట్టి గింజలు వేస్తే కనుక ఇంకా ముందే మొలకలు వస్తాయి. మనకి కావాల్సిన సైజులో మొలకలు వచ్చిన తర్వాత హార్వెస్ట్ చేసుకుని మనకు కావాల్సిన విధంగా కూర, పప్పు ఏదో ఒకటి చేసుకోవచ్చు. చూడండి ఎంత ఒత్తుగా చక్కగా వచ్చేసాయో మొలకలు. ఇంతవరకు వచ్చాక నీళ్ళు ఎక్కువగా ఫోర్స్గా పోయకూడదండి. నీళ్ళు చిలకరించాలి, వాలిపోతుంటాయి. ఒక్క పూట పోయకపోయినా మొలకలు వాలిపోతాయండి. అందుకని తప్పకుండా 2 పూట్ల నీళ్ళు. ఈ విధంగా మీరు కూడా మెంతికూర పండిస్తారు కదా ఇంట్లో. ఈ మెంతి ఆలు పరాటాలు మీకు నచ్చితే వెంటనే ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో నా కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో నా కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.